టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాకు పదే పదే అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలకు గురవుతున్నాడు. హర్షిత్ రానాపై కొన్ని రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ వస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే టీ20 సిరీస్ కు ఎంపికైన హర్షిత్ ఇటీవలే సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో తుది జట్టులో స్థానం సంపాదించాడు. జట్టులో ఎంపికవ్వడం తన తప్పు కాకపోయినా రానాపై ఈ రేంజ్ లో విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ హర్షిత్ రానాపై ప్రశంసలు కురుస్తున్నాయి. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై 3 కీలక వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. హర్షిత్ రానా సూపర్ బౌలింగ్ తర్వాత ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీరు ఒకరి ప్రతిభను గుర్తించినప్పుడు వారు పరిణితి సాధించడానికి తగినంత సమయం ఇవ్వడానికే ప్రయత్నిస్తారు. హర్షిత్ రానా విషయంలోనూ అదే జరిగింది. గంభీర్ రానాను నమ్మాడు. అందుకే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడు. హర్షిత్ రానా 140 కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తాడు. అతని హైట్ అడ్వాంటేజ్. శారీరకంగా బాగా దృఢంగా ఉంటాడు. మీరు అతనితో 2 సంవత్సరాలు పనిచేస్తే చాలా మంచి బౌలర్ కాగలడు. మీరు అలాంటి 5 ఆటగాళ్లను నమ్మి అవకాశాలు ఇచ్చినప్పుడు 1 లేదా 2 మాత్రమే బాగా రాణిస్తారు. 3 లేదా 4 సార్లు మీ అంచనా తప్పవుతుంది. అందుకే ఫాస్ట్ బౌలర్లను కనుగొని వారిని మెరుగుపరచాల్సిన అవసరం సెలెక్టర్లకు ఉంది. రానా 23 సంవత్సరాల వయసులో ఉన్నాడు కాబట్టి అతని ఎదుగుదలకు అవకాశాలు ఇవ్వాలి అని సందీప్ శర్మ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే ఏడాది కాలంగా టీమిండియాలో 3 ఫార్మాట్లలో హర్షిత్ రానా ఆడుతున్నాడు. ప్లేయింగ్ 11లో స్థానం సంపాదించుకోకున్నా స్క్వాడ్ లో మాత్రం ఎంపికవుతున్నాడు. కానీ రానాకు వరుస ఛాన్సులు ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదు. దీంతో హర్షిత్ పై దారుణంగా ట్రోలింగ్ నడిచింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటున్న గంభీర్ IPL 2024లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్. మరోవైపు హర్షిత్ కూడా KKR జట్టు తరపున బాగా ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. KKR తో ఉన్న అనుబంధం కారణంగానే ఈ జట్టులోని రానాకు గంభీర్ వరుస అవకాశాలు ఇస్తున్నాడని నెటిజన్స్ భావిస్తున్నారు.